పీఎంఓలో నీట్ యూజీ 2026 పేపర్ లీక్పై హైలెవెల్ కమిటీ మీటింగ్ కొనసాగుతుంది. నీట్ పరీక్ష రద్దు తర్వాత ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది కేంద్రం. ఎక్కడ తప్పు జరిగింది, పేపర్ ఎలా లీక్ అయిందనే దానిపై ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 3న జరిగిన నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రద్దు చేసింది ఎన్టీఏ. పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేసింది ఎన్టీఏ. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కేంద్రం నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తోంది కేంద్రం. అయితే రాజస్థాన్ వేదికగా పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో రద్దు చేసింది ఎంట్రన్స్ ఎగ్జామ్. అభ్యర్థులు చెల్లించిన పరీక్ష ఫీజును రిఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత మరోసారి పరీక్ష నిర్వహిస్తామని ట్వీట్ చేసింది. తదుపరి పరీక్షకు అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదన్నారు ఎన్టీఏ. అందుకోసం ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. పీఎంఓలో నీట్ యూజీ 2026 పేపర్ లీక్పై హైలెవెల్ కమిటీ మీటింగ్ కొనసాగుతోంది. నీట్ పరీక్ష రద్దు తర్వాత ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది కేంద్రం. ఎక్కడ తప్పు జరిగింది, పేపర్ ఎలా లీక్ అయిందనే దానిపై ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 3న జరిగిన నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రద్దు చేసింది ఎన్టీఏ. పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేసింది ఎన్టీఏ. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తోంది కేంద్రం. అయితే రాజస్థాన్ వేదికగా పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో రద్దు చేసింది ఎంట్రన్స్ ఎగ్జామ్. అభ్యర్థులు చెల్లించిన పరీక్ష ఫీజును రీఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత మరోసారి పరీక్ష నిర్వహిస్తామని ట్వీట్ చేసింది. తదుపరి పరీక్షకు అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదన్నారు ఎన్టీఏ. అందుకోసం ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. నీట్ పరీక్ష లీక్ రావడం, రద్దు చేయడంతో ఎన్ఎస్యూఐ నేతలు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. డాక్టర్స్ డిగ్రీని అమ్మకానికి ఉంచారంటూ మండిపడ్డారు. పేపర్ లీక్ నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యూఐ నేతలు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎగ్జామ్ రద్దు పట్ల విద్యార్థులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి, అదేవిధంగా వెంటనే రాజీనామా చేయాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 48 సార్లు మరో రీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది గత 10 ఏళ్లలో. అదేవిధంగా 89 సార్లు పేపర్లు లీక్ అవ్వడం జరిగిందన్న అంశాన్ని కూడా ట్వీట్ ద్వారా ప్రస్తావించడం జరిగింది. విద్యార్థులు ఏమనుకుంటారో మనం అడిగి తెలుసుకుందాం. మన తెలుగు విద్యార్థి నిఖిల్ ఉన్నారు. ఏంటి ఈ ఎగ్జామ్ పట్ల, ఈ ఎగ్జామ్ రద్దు కావటం పట్ల అంటే విద్యార్థుల్లో ఏమన్నా మానసికంగా ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా? అంటే అఫ్ కోర్స్ చూపిస్తుంది అండి. లైక్ నేను కూడా స్టూడెంట్, నేను పిహెచ్డి చేస్తున్నా జేఎన్యూలో. నెట్ రాసే వచ్చిన నెట్ నేను ఒక 3-4 సార్లు రాసిన. అట్లా చాలామంది ఎన్నిసార్లు రాస్తారు, నీట్ ఎస్పెషలీ డాక్టర్స్ వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం ఇస్తారు. సో ఇదంతా వాళ్ళ మానసిక స్థితిని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో తెలుసు కదా. అందరికి పిల్లలు ఉంటారు ఇంట్లో. ఇది చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి మరి ఇప్పుడు ఎట్లా మరి రీ ఎగ్జామ్ చేసి మళ్ళీ ఏదైనా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించవా? వాటి వల్ల ప్రయోజనం లేదా? రీ ఎగ్జామ్ అయితే పెట్టాలి, కానీ ఈ ఎన్టీఏ అనే సిస్టంలో ఇప్పుడు మాకైతే కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఇది ఫస్ట్ ఎన్టీఏ స్క్రాప్ చేసి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేమైతే రాజీనామా అడుగుతున్నాం. ఎక్స్ప్లెనేషన్ ఎన్ని రోజులు? ఇది ఫస్ట్ టైమా? ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ పోర్ట్ఫోలియో ఇన్న దగ్గరనే ఉండే నాకు తెలిసి అయితే. సో कैसा क्या करना चाहता है, क्या डिमांड है आपका? एज ऑफ नाउ जैसा हम देख रहे हैं कि जो नीट मेडिकल का जो एंट्रेंस एग्जामिनेशन है 2026 में लीक हुआ, ये 2024 में भी सेम इसी तरीके से लीक हुआ था. एंड जो प्रधानमंत्री मोदी है एंड एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान जी ने कभी कोई रिस्पॉन्सिबिलिटी लिया नहीं. वो जिस तरीके से परीक्षा पे चर्चा की बात करते हैं, विश्व गुरु की बात करते हैं, दुनिया में डंका बजने की बात करते हैं, क्या इस तरीके से डंका बज रहा है जो आपका पूरा पेपर लीक हो जा रहा है? तो इस तरीके का विश्व गुरु बना रहे हैं कि आपने पूरा एजुकेशन को पूरा कॉम्प्रोमाइज कर दिया है. जिस तरीके से वी आर अपेयरिंग फॉर द एग्जाम्स एंड आफ्टर कमिंग आउट ऑफ द एग्जामिनेशन हॉल वी कम टू नो that the paper have leaked, so there will be re-examination. So this
this is absolutely Pradhanmantri Modi and Dharmendra should take responsibility and resign from the post immediately. अब आपका डिमांड क्या है? मतलब कि जितना देखने को मिला कि एनटीए से नीट का पेपर हो नहीं रहा, ये पता चल 2024 में हुआ, 26 में हुआ, और कुल मिला के लोग सीटें बेच रहे हैं। मुद्दा ये है कि लोग 2-4 लोग को गिरफ्तारी कर देते हैं और जल्द ही उन्हें रिलीज कर देते हैं। बात यह कि इसके कॉज रूट तक जाएं। अब इन्हें लगता है कि सिर्फ 22 लाख बच्चों का नुकसान है, नहीं, 22 लाख परिवार इससे जुड़े हुए हैं। बहुत सारे बच्चे हैं, उनके माता पिता ने कर्ज लेके अपने बच्चों को पढ़ाया, कोटा में, दिल्ली में, हर जगह मतलब तैयारी करवाई उनकी, और लास्ट में ऐसी समस्याएं आ रही। मतलब बड़े शर्म की बात है। सरकार को, शिक्षा मंत्री को इसकी रिस्पॉन्सिबिलिटी लेनी चाहिए। कर रहे फिर क्या करना है? सरकार को इसकी रिस्पॉन्सिबिलिटी लेनी चाहिए, और जिन्होंने ये किया है, लीक किया है, उनके ऊपर कड़ी से कड़ी कार्रवाई करनी चाहिए। और धर्मेंद्र प्रधान जी से शिक्षा मंत्रालय चल नहीं रहा, मेरे को तो लगता है उन्हें इस्तीफा दे देना चाहिए। విద్యా మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి మరలా ఎగ్జామ్ పెట్టి విద్యార్థులకు నమ్మకం కలిగించాలి. మొత్తం ఈ వ్యవస్థనే మార్చాలనే అంశాన్ని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఏ సమర్థవంతంగా ఎగ్జామ్స్ను, పరీక్షలను నిర్వహించే శక్తి సామర్థ్యాలు లేవన్న అంశాన్ని మరొకసారి నిరూపించుకుంది. కాబట్టి ఎన్టీఏని రద్దు చేయాలి. అదేవిధంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి సమర్థవంతంగా ఎగ్జామ్స్ను నిర్వహించి విద్యార్థులకు మరింత విశ్వాసం కల్పించే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందుకుగాను విద్యామంత్రి, అదేవిధంగా ఎన్టీఏ చెందినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులంతా కూడా రాజీనామా చేయాలనే అంశాన్ని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. నీట్ అభ్యర్థుల భవిష్యత్తును అమ్మేశారంటూ కేంద్రంపై ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ ఆరోపించారు. పేపర్ లీక్లో ప్రమేయం ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నీట్ పరీక్ష రద్దు కావడంతో ఎన్ఎస్యు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది, నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్ఎస్ఐయు నేషనల్ ప్రెసిడెంట్ వినోద్ ఝాకర్ ఉన్నారు. ప్రధానంగా ఈ మొత్తం 5,400 మంది 400 సెంటర్లలో 14, అంటే విదేశాల్లో 14 సెంటర్లో, దేశీయంగా 541 సెంటర్లో జరిగినటువంటి ఈ ఎగ్జాములో దాదాపు 22,79,000 మంది విద్యార్థులు పరీక్ష రాయటం జరిగింది. పూర్తిగా రద్దు కావడంతో వారంతా కూడా నిరుత్సాహానికి గురయ్యారు. రాహుల్ గాంధీ దీనిపై స్పందిస్తూ 48 పేపర్లు ఇప్పటివరకు లీక్ అయ్యాయి, 89 పేపర్లు లీక్ అయ్యాయి, 48 సార్లు మరలా ఎగ్జామ్ను నిర్వహించడం జరిగింది గత 10 ఏళ్లలో. దీనికి సంబంధించి బాధ్యత అంతా కూడా ప్రధానమంత్రిది, ప్రభుత్వం అన్న అంశాన్ని కూడా రాహుల్ గాంధీ విమర్శిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు వినోద్ ఝాకర్ ఉన్నారు. వినोद झाकर जी, बताओ आप इसका प्रभाव स्टूडेंट्स पे, स्टूडेंट के मानसिकता पे कैसा रहता है? देखिए, मैं यही कहूँगा कि देश के अंदर जिस तरीके से एक के बाद एक पेपर लीक हो रहे हैं, कहीं ना कहीं ये सरकार की कार्यशैली पर जो है बड़ा प्रश्न चिन्ह खड़ा करता है। आज कोई भी देश के अंदर ऐसा पेपर नहीं है जो लीक हो रहा है। नीट कोई छोटा मोटा पेपर नहीं है, ये बहुत बड़ा पेपर है जिसमें हजारों अभ्यर्थी बहुत मेहनत से, बहुत ईमानदारी से एक सपना देखते हैं डॉक्टर बनने का, एक अच्छे कॉलेज में एडमिशन लेने का, लेकिन जब पता लगता है कि उनके भविष्य को जो है 5-5, 10-10 हज़ार रुपए में बेचा जाता है। आज जिस तरीके से नीट का पेपर लीक हुआ, उसके बाद एनटीए ने आकर स्टूडेंट से कहा कि सॉरी, लेकिन सॉरी से ये देश नहीं चलेगा, ये छात्रों का भविष्य एक सॉरी से तय नहीं होगा, क्योंकि पिछली बार भी जो है नीट का पेपर रद्द किया गया था और इस बार भी जो है नीट का पेपर रद्द किया गया। लेकिन रद्द सॉल्यूशन नहीं है। सॉल्यूशन है कि आज सरकार ये जवाबदेही तय करे कि इसके पीछे कौन लोग हैं। पिछली बार भी पेपर लीक हुआ तो अभी तक सामने नहीं आया है कि कितने लोगों को गिरफ्तार किया गया, उनको क्या सजा मिली, उनके खिलाफ क्या कार्रवाई की गई। आज सीबीआई को एक केस दे दिया गया है, लेकिन छात्र जो है असंतुष्ट हैं। हम चाहते हैं कि सुप्रीम कोर्ट की निगरानी के अंदर जो है इसकी जांच होनी चाहिए, क्योंकि हम ये मानते हैं जहां से ये पेपर लीक हुआ है वो है राजस्थान, जयपुर से। तो जयपुर में बहुत सारे बीजेपी के कार्यकर्ताओं के बड़े बड़े नीट के जो है कोचिंग इंस्टीट्यूशन हैं जो इसकी तैयारी कराते हैं। तो हमें लगता है कि ये पेपर जो है वहां से लीक हुआ है। तो हम मांग करते हैं कि इसकी निष्पक्ष जांच होनी चाहिए, जो भी दोषी हैं उनको सख्त से सख्त सजा मिलनी चाहिए, और देश के प्रधानमंत्री और शिक्षा मंत्री को जो है इसकी नैतिक जिम्मेदारी लेते हुए इस्तीफा देना चाहिए। आप बोल रहे थे, पोस्टर दिखा रहे आप डॉक्टर डिग्री ऑन सेल, अभी भी आपको कोई विश्वास नहीं? अभी गवर्नमेंट फिर री एग्जाम करेगा?
री एग्जाम की क्या बात है, जब पेपर रद्द ही हो चुका है, बच्चों के जो फ्यूचर है उनके साथ खिलवाड़ हो चुका है, तो फिर अब पेपर करवाने से भी क्या फायदा। क्या पता आगे भी लीक हो जाए, क्योंकि मोदी गवर्नमेंट है, कुछ भी हो सकता है, पेपर लीक भी हो सकता है। पहले एसएससी का भी हुआ था, पिछली बार नीट का हुआ, इस बार भी नीट का हुआ। तो कैसे हम एक छात्र होकर उन पर विश्वास कर सकते हैं। मोदी जी बड़ी बड़ी बातें करते हैं, लेकिन जब बात आती है असली में स्टूडेंट्स के साथ खड़े होने की, तो वो एक बयान भी नहीं देते हैं स्टूडेंट्स के लिए। आपका भाई लोगों को, दोस्त लोगों को क्या भरोसा दे रहे इसका री एग्जाम के बारे में? कोई भरोसा नहीं है अभी। ये जैसे अंजलि ने कहा कि अब जैसे दोबारा एग्जाम हुआ, इसके बाद भी तो ये दोबारा से इसको रद्द किया जा सकता है, दोबारा से चीटिंग हो सकती है। तो फिर उनको बार बार एग्जाम देंगे, बार बार कोचिंग लेंगे, उस चीज से उनको बंदे आगे जाके फिर सुसाइड करते हैं कि कुछ भी गलत ना हो। फिर उनको पेरेंट्स को दिक्कत आती है कि फीस भरेंगे, फिर कोचिंग होगी, बहुत सारी दिक्कतें हैं। तो इसमें भी रीएश्योरेंस तो कहीं भी है ही नहीं। क्या सोल्यूशन है, क्या बोलना चाहते हैं? देखो सोल्यूशन यही है, जो इस तरीके की चीजें कर रहे हैं, जो सरकार के नुमाइंदे इस तरीके का जो पेपर माफिया मार्केट के अंदर हैं, उन सबके ऊपर कड़ी से कड़ी कार्रवाई करनी चाहिए। जिनकी भी इसके अंदर मिलीभगत है उनके ऊपर कठोर निर्णय सरकार को लेना चाहिए। लेकिन भाजपा सरकार इस मुद्दे पर लगातार चुप्पी साधी हुई है, इससे काम नहीं चलेगा। लाखों बच्चों के भविष्य का सवाल है। లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ రకంగా ఆడుకోవడం సమంజసం కాదు. ఈ పేపర్ లీక్ మాఫియాను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా వారి పరివారం అంటే వారి కుటుంబ సభ్యులను, వారి పిల్లలను కూడా ఎలాంటి స్కూల్స్లో అడ్మిషన్లు లేకుండా చేసి కఠినంగా శిక్షిస్తే గానీ ఇలాంటి ఆగడాలు అరికట్టడానికి అవకాశం లేదన్న అంశాన్ని విద్యార్థి నాయకుడిగా వినోద్ జాకర్ చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.